నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన 2 పిటిషన్లు కోర్టు కొట్టేసింది. సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్యన్ల గురుకుల పాఠశాలలో నీటి ట్యాంక్ కూలి మృతి చెందిన 5వ తరగతి విద్యార్థి ఆర్ ప్రణవ్ కుటుంబానికి 2 లక్షల నగదు, 2 పడక గదుల ఇల్లు, అర్హతను బట్టి ఉద్యోగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. 6 ఏళ్లుగా ప్రేమించిన యువకుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవడంతో యువతి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హనుమకొండలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థి ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుంది. ఇంటర్ పరీక్షకు హాజరైన తర్వాత హాస్టల్లో ఉరేసుకుంది. మృతురాలు కొడకండ్ల మండలానికి చెందిన నాగజ్యోతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా పిప్పిరి గ్రామంలోని కొమురం భీం, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం భట్టి తన పాదయాత్రను ప్రారంభించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వైకాపా అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ గెలుపు బావుట ఎగరవేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారీ వర్షంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రైతులు అల్లాడిపోతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రామచంద్రన్నపేట గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి పూర్తిగా వర్షం నీటితో తడిసి ముద్దయింది. పంట చేతికి వచ్చిన సమయంలో కురిసిన భారీ వర్షం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద కానిస్టేబుల్ హత్య అనే వార్తలో పూర్తి నిజం లేదని కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. పోలీసులు బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి తాండాలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పరిశీలించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మర్పల్లి మండలంలో అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న బీజేవైఎం నాయకులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిరుద్యోగుల యొక్క జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుకుంటుందని ఆరోపించారు. ఏపీలో 3 పట్టభద్రుల 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పు సీమల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా పశ్చిమ సీమ స్థానంలో వైసీపీ స్వల్ప మెజారిటీతో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కళానగర్లో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడంతో మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ మరియు మండల అధ్యక్షుడు కొమ్ముల రాజ్పాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టుకు నిరసనగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బహుజన నాయకులు ధర్నాకు దిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు లంక గ్రామాలలో పండించిన జొన్నలు, ఇతర పంటలు రైతులు భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. నా గెలుపు మీ సారథ్య ఫలితమే అని టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై బండి సంజయ్ను ఉద్దేశించి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవిఎన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఏవిఎన్ రెడ్డిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును కూడా ఆయన అభినందించారు. చాగళ్లమర్రి మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా మండలంలోని నేలంపాడు, పెద్దబోధనం, చిన్నబోధనం, ముత్యాలపాడు, ఎంతాండ, శెట్టివీడు, రాంపల్లె తదితర గ్రామాలలో చేతికొచ్చిన మొక్కజొన్న, కొర్ర తదితర పైర్లు నేలవాలాయి.